వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం. విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం. మొత్తం గేట్ల అమరిక పూర్తి. 48 గేట్లను పెట్టేసిన అధికారులు. మెదక్లో మంత్రి హరీష్ పర్యటన. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. అశోక్ నగర్లో కవిత జన్మదిన వేడుకలు. హైదరాబాద్ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. భద్రాద్రి జిల్లా ఇల్లందులో అగ్ని ప్రమాదం. అటవీ శాఖ కలప డిపోలో కలప దగ్ధం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తర్వాత రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకలో పాల్గొననున్నారు. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. డ్యామ్ క్రస్ట్ గేట్లను అమర్చారు. ప్రాజెక్టు స్పిల్ వేకి మొత్తం 48 రేడియల్ గేట్ల అమరిక పూర్తయింది. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు మొదలయ్యింది. గత ఏడాది వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి వరదను కిందకు వదిలారు. తాజాగా 6 గేట్ల అమరికను అధికారులు పూర్తి చేశారు. గేట్లకు పెట్టాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు గాను 84 సిలిండర్లను అమర్చారు. 6 గేట్లకు 12 సిలిండర్లను త్వరలోనే పెట్టనున్నారు. ఆ పని పూర్తయ్యాక తాజాగా పెట్టిన 6 గేట్లను ఆపరేట్ చేసుకునేందుకు వీలుంటుంది. గేట్ల అమరికతో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. అవసరానికి తగ్గట్టు నీటిని వాడుకొని మిగతా నీటిని కిందకు విడుదల చేసుకోవచ్చు.
మెదక్ పట్టణంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పట్టణం శివారులో 4,20,00,000 రూపాయల నిధులతో గిరిజన సంక్షేమ గురుకుల బాలిక పాఠశాల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. వెల్కమ్ బోర్డు వద్ద చాకలి ఐలమ్మ విగ్రహంను ఆవిష్కరించారు. మార్కెట్ యార్డు వెనుక బీసీ కార్పొరేషన్ నిధులతో 50 లక్షల రూపాయలతో ధోబీ ఘాట్కు శంకుస్థాపన చేశారు. రామదాస్ చౌరస్తాలో 42 లక్షల రూపాయల వ్యయంతో స్మార్ట్ రోడ్ స్వీపింగ్ మిషన్ను ప్రారంభించారు. కొంచెం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. విద్వాన్ పుమాన్ పుమాదం సంపరిపాత విశ్వతః సుమంగళేరియం వధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్తే దత్వాయాధాస్వం. ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత పుట్టినరోజు పురస్కరించుకొని అశోక్ నగర్లోని జాగృతి భవన్లో గ్రేటర్ హైదరాబాద్ జాగృతి అధ్యక్షులు అనంతుల ప్రశాంత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జయసింహ, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కవిత పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కవిత కూడా కేసీఆర్ లాగానే సేవాభావం కలిగిన వ్యక్తి అని, కవిత పుట్టినరోజున బ్లడ్ డొనేషన్ క్యాంపుని ప్రారంభించడం సంతోషకరమన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయని తెలిపారు. వీడియో కట్టడం వస్తుంది. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, ముఠా గోపాలన్న గారి నాయకత్వం, ముఠా గోపాలన్న గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని అటవీ శాఖ కలప డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్వుడ్ భారీగా దగ్ధమయ్యింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. డిపో వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను తగలబెట్టారని, ఆ మంటలు కలప డిపోలోకి వ్యాపించడం వలన ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. డిఎఫ్ఓ నితిన్, రేంజర్ రవికిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
అసలే కర్మకాలు చెప్తాంటి ఇది అదే పరిస్థితి బాగాలేదు ఇప్పుడు. అదే ఇప్పుడు కాదు కర్మకాయలు వస్తుంది. ఇప్పుడు బ్రేకింగ్ లోనే ఇట్లా అగ్ని ప్రమాదం జరిగిందని బ్రేకింగ్ పెట్టంతే వివరాలు త్వరలో అని లేకపోతే ఏం కాలేదు అనేది మనం లిస్ట్లో చూసుకోవాలి అట్లా. అది ఓకేనా మనం అంచనా వేయటానికి. బ్రేకింగ్ పెట్టంతే వివరాలు త్వరలో అని లేకపోతే రేపటి ఎపిసోడ్ అట్లా. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మనిషిని పోలిన చేప ప్రత్యక్షమైంది. ఉప్పలగుప్తం మండలం వాసాల తిప్ప వద్ద మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది. మనిషి మోమును పోలిన అరుదైన ఈ మీనాన్ని బొంక చేప అని పిలుస్తారు. దీన్ని పఫర్ ఫిష్, బెలూన్ ఫిష్, గ్లో ఫిష్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా మామూలు చేపలాగే ఉంటుంది. ఎవరైనా తాకినా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకొని బంతిలా మారిపోతుంది. టెట్రామ్టిడి కుటుంబానికి చెందిన దీన్ని శాస్త్రీయ నామం టెట్రాడాన్ అని మత్స్యశాఖ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైనదని ఈ బెలూన్ ఫిష్ అన్నారు. దీనిలో మనిషిని చంపేంత విషం ఉంటుందన్నారు. మూడు బర్రెలు తెచ్చేద్దాం నిన్న ఎవడాడు అరే అవడా మనకి దిరా అక్కడికి హోమ్మని అవడా సెకండ్ హ్యాండ్ తెచ్చేద్దాం. మూడు బర్రెలు తెచ్చేద్దాం ఆడేమన్నారు నిన్న ఎవడాడు అరే అవడా మనకి దిరా అక్కడికి హోమ్మని అవడా ఏ బొంతలేరా అంగ్రీ బర్డ్ మనం దబ్బులేము అక్కడ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరయ్యారు. అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక చింతనతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ కంటి రామ్మోహన్ రావును పాలక మండలి అధ్యక్షులుగా నాయకులు ప్రతిపాదించారని, నూతన ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దేవస్థానం మరింత అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని చెప్పారు.
విధంగా ఉన్నా మాకు ఆక్షేపణ లేదు. మరొకసారి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత ఇక్కడ దీనికి కనుక ఈ రామ్మోహన్ గారు కనుక చైర్పర్సన్ గారు అలాగే ఈవో గారు కలిసి ఏ విధంగా మనకి రాబడి చేయాలో మీరు ఆలోచించండి. మీ వెనకాల మేము ఉంటాం. ఎందుకంటే ఇది ఇంత ప్రాముఖ్యమైనది. చెప్పేటప్పుడు చెప్పారు, దాదాపు ఒకే రోజు 5,000 మంది రావడం అనేది చాలా ప్రాముఖ్యత కలది. సో అలాంటప్పుడు మీరు ఆలోచించండి, మనం ఏం చేద్దాం, ఎక్కడ వస్తుంది, ఏంటి అని. మీరు చెప్పిన తర్వాత ఒకవేళ మున్సిపాలిటీ స్థలాల్లో షాపులు కట్టించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో మనం చూద్దాం. అది చేసిన తర్వాత లేదు ఇది చేద్దాం, ఫలాన్ని చేస్తే మనకు రాబడి వస్తుందని మీరు సజెషన్ చేయండి. నేను ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళి స్థలాలు ఉంటే దానిలో ఏర్పాటు చేసి, లేదా ఆ తర్వాత మనం అందరికి అవకాశం ఇవ్వచ్చు, తప్పు లేదు. నేను ఎవరిని అడగకూడదు అని నేను అంటలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. భవిష్యత్తు బాగుపడాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు. ప్రజల ఆస్తులను దోచుకునే విధంగా జీవోను 36ను జారీ చేశారని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ విశాఖలో నిరసన వ్యక్తం చేశారు. జీవోను రద్దు చేయకపోతే ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నారని, సమయం ఉన్న 2 ఏళ్ల కాలంలోనైనా ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. నెంబర్ 36ని నెంబర్ 36ని నెంబర్ 36ని నెంబర్ 36ని నెంబర్ 36ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసేటట్టు ప్రచారం చేయండి బాబు. మీరు చేసే సహాయం వీళ్ళందరికీ సహాయపడినట్టు. లేకపోతే మీ వ్యూవర్షిప్ పడిపోతుంది. నాదేం కాదు బాబు. బయట బ్యానర్ పెట్టి పత్రికా విలేకరుల్ని అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చూసేటట్టు ప్రచారం చేయండి బాబు. మీరు చేసే సహాయం వీళ్ళందరికీ సహాయపడినట్టు. విజయవాడ, గుంటూరులో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక దిక్కుమాలిన జీవో, అర్బన్ ల్యాండ్ సీలింగ్ జీవో నెంబర్ 36 ఈ జనవరి నాడు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే, ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రితము ఎవరైతే భూములు కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారో ఆ భూముల్లో 100 గజాలు అవనివ్వండి, 150 గజాలు అవనివ్వండి, అవన్నీ కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు అంటే సబ్ రిజిస్టర్ రేటు మీద 1.5 టైమ్స్ కట్టి, అంటే ఇప్పుడు నేషనల్ హైవే ఉంది విశాఖపట్నంలో, వాళ్ళు సీతంపేట గ్రామస్తులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము వాళ్ళు 300 రూపాయలు 200 రూపాయలకి గజానికి కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకుని కష్టార్జితంతో ఇల్లు కట్టుకుని, అది కూడా కొన్నప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని మున్సిపాలిటీ ప్లాన్ పెట్టుకుని అప్రూవల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ట్యాక్సులు కూడా కట్టుతూ ఈ కొత్తగా వేసిన ఆఖరికి చెత్త పన్ను, బాత్రూములకి పన్ను, అన్ని పన్నులు కూడా వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలతో కొబ్బరికాయలు, నిమ్మకాయలు,
కోడిగుడ్లు ఇతర వస్తువులను రోడ్లపై పెట్టడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ హోంగార్డ్ ఆఫీసర్ నారాయణతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు మూఢనమ్మకాలతో ప్రమాదాలు తెచ్చుకోవద్దని సూచించారు. కొన్ని కొబ్బరికాయ కానీ నిమ్మకాయలు కానీ ఇవన్నీ ఉన్నాయి. స్వయంగా తనే తాగి చూపిస్తున్నాడు. ఇది నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించినది. ప్రజలందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాము. మీరు మీ మూఢనమ్మకాలను వీడండి. మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉందంటే మానసిక వైద్యం దగ్గరికి పోయి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన ముందటనే నారాయణ గారు స్వయంగా ఇక్కడ ఎవరో పెట్టిపోయినటువంటి వాటిని స్వయంగా తానే మీకు తాగి స్వతహాగా మీ ముందు చేయించి చూపిస్తున్నాడు. వీక్షించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం. విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం. మొత్తం గేట్ల అమరిక పూర్తి. 48 గేట్లను పెట్టేసిన అధికారులు. మెదక్లో మంత్రి హరీష్ పర్యటన. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. అశోక్ నగర్లో కవిత జన్మదిన వేడుకలు. హైదరాబాద్ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. భద్రాద్రి జిల్లా ఇల్లందులో అగ్ని ప్రమాదం. అటవీ శాఖ కలప డిపోలో కలప దగ్ధం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.